పండించి కాపాడిందో అదే సైన్స్. ఇవాళ మీరందరూ బాగా అనిపించే అంశం, ఇక్కడ మా టీచర్స్ ఒక డిపెండెన్సీ ఇచ్చింది. నా దగ్గర టాయిలెట్ చక్కగా లేవని, ఉన్న టాయిలెట్ చక్కగా లేవు రావని, ఫ్యాన్లు కూడా చక్కగా లేవని, క్లాస్ రూమ్లో చక్కగా లేవని, టీచర్ల సంఖ్య చక్కగా లేదని, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. అందుకని జయప్రకాష్ గారు మేము ఎమ్మెల్యే ఉన్నాం, చాలాసార్లు మాట్లాడుతుండే ఇవాళ ఎడ్యుకేషన్ మీద పెట్టే ప్రతి పైసా, మీ మీద పెట్టే ప్రతి పైసా అమ్మా నాన్నలు కానీ ప్రభుత్వం కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా చూడమని చెప్తున్నాం మేము కూడా. ఎప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తే మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది, మనం ముందుకు పోతాం. ఇలా మనం చూస్తున్నాం, ప్రతి శాస్త్రవేత్త మీరు సైన్స్ చదువుకుంటారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి చదువుకుంటారు మీరు, ఆర్కిమిడిస్ గురించి మాట్లాడుకుంటారు మీరు, న్యూటన్ గురించి మాట్లాడుకుంటారు మీరు. మీరు మీ సైన్స్ సబ్జెక్ట్లో ఇవన్నీ మాట్లాడుకుంటారు. అర్థం ఏంటంటే వాళ్ళందరూ అంతకు ముందు ఏదో ఉండి కనుగొని కాదు ఇవన్నీ. మీలాంటి పిల్లలు ఆనాడు వాళ్ళు కూడా పిల్లలే చెట్టు మీదకి వెళ్ళి ఎందుకు పండు పడుతుంది, చెట్టు మీదకి వెళ్ళి పండు ఎందుకు పడుతుంది అని ఆలోచన చేశాడు. అంటే మనిషి నిరంతరంగా ఆలోచించేవాడు. మన బ్రెయిన్ అయితే ఉందో, ఇవాళ మన కంప్యూటర్ చిప్పులుగా చూసినా చిప్పుల కంటే కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ చిప్పు కాబట్టి ఆలోచించాడు. ఆర్కిమిడిస్ ఆలోచించాడు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆలోచించి చేయాలి అనుకోకుండా వచ్చింది. ఎక్కడో ఒకటిగా పెట్టుబోతే అభివృద్ధి ఏర్పడితే ఈ ఎందుకు ఇది ఏం పనికి వస్తాయని చెప్పి రీసెర్చ్ చేస్తే ఇది ఒక డిసీజ్ పనికి వస్తాయని చెప్పి వారు కనుగొన్నారు. ఇట్లా అనేక మంది నల్లాగా పిల్లలుగా ఉండి బాగా ఆలోచించి అనేక శాస్త్ర విజ్ఞానానికి అందించింది. అలా ఈ మధ్య చూస్తున్నాం, శాస్త్ర విజ్ఞానం ఫర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. సైన్స్ కి రెండు ఉంటాయి. కత్తికి పదులు ఇటు అటు ఎట్లుంటుందో శాస్త్ర విజ్ఞానాలు కూడా పాజిటివ్ నెగిటివ్, డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ ఎన్ని ఉంటాయి. ఇలా కత్తి కూరగాయలు కోయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటాం, కానీ కత్తి మనుషులుగా చంపాలని చెప్పి మనం అనుకోం. ఇలా మీకు ఆటో హార్న్ ఏ ఆటమిక్ ఎనర్జీ కనుక్కున్నాడో, ఆటమిక్ ఎనర్జీ ఆటమిక్ ఎనర్జీ కనుక్కున్నాడు, ప్రపంచానికి వెంటనే వస్తాయని చెప్పి భావించండు. కానీ ఆటో హార్న్ ఆటమిక్ ఎనర్జీ కనుక్కున్నది హీరోషిమా నాగసాకి పైన బాంబులు వేసి కోట్ల మందిని చంపుతారని చెప్పి మాత్రం భావించలేదు. ఈ సెల్ ఫోన్, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది. ఒకప్పుడు ఇళ్లలో కూర్చొని ఫోన్ చేయాలంటే 2 రోజులు కూర్చొని కూడా ఒకసారి ఫోన్ కలగదు. ఇవాళ ఎక్కడో అమెరికాలో ఉంటే అమెరికాలో ఉన్న నీ కొడుకు ఏం చేస్తుందో, ఎక్కడుందో అమ్మ చూడగలుగుతుందో, నాన్న చూడగలుగుతున్నాడు. సెల్ ఫోన్ నీ చేతిలో ఉంది. అది నీలాంటి పిల్లల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణ. అది నీలాంటి వాళ్ళు గొప్పగా పనిచేస్తే, ఇంతమంది అంకురాలు స్టార్టప్స్ క్రియేటివిటీ పనిచేస్తే వచ్చిన సెల్ ఫోన్. కానీ నేను ఏమంటున్నా, సెల్ ఫోన్ వచ్చింది, ఫెసిలిటీ వచ్చింది. ఈ సెల్ ఫోన్ ప్రాపంచిక జ్ఞానాన్ని చూడడానికి నేర్చుకోవడానికి నువ్వు వాడాలి. ఈ సెల్ ఫోన్ మీ అమ్మకు ఫోన్ చేసి అమ్మా నేను బాగానే ఉన్నా అని చెప్పడానికి పనికి రావాలి. ఈ సెల్ ఫోన్ నాన్నగారితో మాత్రమే పనికి రావాలి. కానీ ఈ సెల్ ఫోన్ మన చెడగొట్టడానికి కూడా పనిచేస్తుందని మీకు తెలుసు. ఎక్కడో మెసేజ్ వస్తుంది, ఎవరో చాటింగ్ చేస్తాడు, ఏదో అయిపోతుంది, పక్కన చిన్న ఏజ్ కథమైపోతుంది. అంటే మనం రెండున్నాయి. శాస్త్ర విజ్ఞానం కావాలి, శాస్త్ర విజ్ఞానం మానవ కళ్యాణం కోసం కూడా కావాలి, శాస్త్ర విజ్ఞానం మన ఎదుగుదల కోసం కావాలని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉందని చెప్పి పిల్లలుగా మీకు సూచన చేస్తున్నా. ఇళ్ళల్లో టీవీ ఉంటే నేరాలు కూడా చూడలేదు. మన అమ్మ నాన్న టీవీలలో
నేరాలు రాగానే బంద్ చేస్తారు టీవీ మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, టీవీ ఇంత జ్ఞానం ఇవ్వాలి, టీవీ ఇంత మానవ సంబంధాన్ని పరిపుష్టి చేయాలి. కానీ టీవీలో వచ్చే కొన్ని సంఘటనలు మనం కుటుంబం మొత్తం కలిసి చూడలేము. అది కూడా శాస్త్ర విజ్ఞానం. ఇవాళ మనం విన్నాం, మీరు సైన్స్ లో బయాలజికల్ సైన్స్ ఉంటుంది, జియాలజీ బాటనీ ఉంటాయి. మీకు మీరేమో పట్టణంలో ఉండేవాళ్ళు, మీకు తెలియదు. నిజంగా చెప్తుంది 6973 ఆ మధ్యలో పెద్ద కరువు వచ్చింది. కరువు అంటే ఇప్పుడు ఎనిమిది, ఇప్పుడు అంటున్నాం ఈ శాస్త్ర విజ్ఞానం ఉంది కాబట్టి ఎనిమిది అని చెప్తున్నాడు. అప్పుడు ఎనిమిది అని చెప్పడం లేదు. కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, రాగడి తిని బతికినని చెప్పి చెప్తా ఉంటారు. కరువు వస్తే జన్మం తప్ప సన్మానం లేదు, జన్మం తప్ప మనకు వయసు లేదు. నేను తెలుసు కదా జీవనం ఎలా అని ఎందుకన్నా అంటే, ఒకనాడు మన దగ్గర ఉండేటువంటి 6 బస్తాలు 7 బస్తాలు పండేటువంటి జాగలో మీలాంటి పిల్లల మేధస్సు వికసించి మీరు క్రియేట్ చేస్తే 50 బస్తాల వడ్లు పడుతున్నాయి. 10 బస్తాల జాగలో 50 బస్తాల వడ్లు పడుతున్నాయి. మీ టమాటా చెట్టుకు రెండు టమాటాలు 3 టమాటాలు వచ్చే చెట్టుకు 20 కిలోలు 30 కిలోల టమాటాలు వస్తాయి. మీరు తాగుతున్న పాలు, ఒకప్పుడు నా నాటు బర్రె, నా నాటు ఆవు 1 లీటర్ 2 లీటర్లు ఇచ్చేది. 30 లీటర్స్ 40 లీటర్ డే ఇస్తుంది. ఇది శాస్త్ర విజ్ఞానం. శాస్త్ర విజ్ఞానం వచ్చింది కాబట్టి 140 కోట్ల జనాభా ఉన్నా సరిపోని పాలు దొరుకుతుంది, సరిపోని అన్నం దొరుకుతుంది, సరిపోయేంత సుఖాన్ని కూడా మనం పొందగలుగుతున్నాం. కాబట్టి శాస్త్ర విజ్ఞానం లేకుండా జీవితం లేదు. ఇది నిరంతరంగా ఈ బయటనే ఉండాలి. కానీ పిల్లలుగా నేను మీకు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలుగా చెప్తున్నాను, చదువుకి క్రియేటివిటీకి ఇవాళ ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు, ఇంగ్లీష్ మీడియం మాత్రమే అక్కర్లేదు. చదువుకి మనం గొప్ప వెళ్ళడానికి గొప్ప సౌకర్యాలు అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి. మనం అప్పుడు వింటా ఉంటాం, రిక్షా తొక్కుకునేటువంటి ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండు, కూరగాయలు అమ్ముకునే అమ్మ ఇంట్లో ఒక గొప్ప డాక్టర్ ఉండు. అంటే అర్థం ఏంటంటే పేదరికం మన ఎదుగుదలకు శాతం కావద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మీయ భావంతో బతకద్దు. నెంబర్ 2. నెంబర్ 3, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. ఈ ఎఫర్ట్స్ ఉంటే బ్రెయిన్ అయినా అందుకోగలవు. మీకు అబ్దుల్ కలాం ఏం చెప్పేది, కళలు వినాలి కానీ కళను సఫలం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా జరగాలని చెప్తున్నాడు అబ్దుల్ కలాం. వాళ్ళు ముందు మీద మోడీ గారు ఈ మధ్య కాలంలో బాగా గొప్ప చెప్తున్నారు. 50 ఫస్ట్ టైం భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వమే నేరుగా గవర్నమెంట్ స్కూల్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ల్యాబ్లు కూడా ఇస్తున్నారు. అటల్ వాజ్పేయి గారు టింకరింగ్ ల్యాబ్స్ వస్తున్నాయి. కానీ ఏంటంటే 140 కోట్ల జనాభా ఈ దేశంలో, 140 కోట్ల జనాభా. ఇవాళ చైనా కంటే కూడా దాటిపోయేటువంటి ఆస్కారమైన దేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. అందులో యువశక్తి కలిగిన దేశం భారతదేశం, విద్యార్థుల కలిగిన దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి. మీకు చాలా మంది తెలియదు, ఇవాళ అమెరికాలో గొప్ప గొప్ప డాక్టర్లు ఇండియన్స్, అమెరికాలో గొప్ప గొప్ప సైంటిస్టులు ఇండియన్స్, అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలకు నాయకత్వం వహించే ఇండియన్స్. ఇవాళ ఆ యువశక్తి మీలాంటి పిల్లల మేధస్సు వికసిస్తే ఈ దేశం గొప్పగా అవుతుందంటే నమ్మి మోడీ గారు ప్రపంచంలో చెప్తున్న చూసిందా, నా దేశాన్ని అన్ని దేశాల కన్నా గొప్పగా ఉంటాయని చెప్తున్నాడు. నేను విజేంద్ర ప్రసాద్ గారు చదువుకున్నప్పుడు అమెరికా గోధుమలలో పంపేది మన స్కూళ్లకు, బాయిల పంపించేది. అంటే మన చదువుకునే పిల్లలకు కూడా అన్నంతమైన స్థితిలో ఉంటే అమెరికా ఆనాడు బాయిలో పంపించేది, గోధుమ రవ్వ పంపించేది, ఇవాళ గడక పంపించేది. కానీ ఇవాళ మీకు తెలుసా, భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగింది. బికాజ్ ఆఫ్ జీనోమ్ ఎరా.
బికాస్ ఆఫ్ శ్రీరామ్. ఇవన్నీ రేపు నేను కోరుతున్నాను. నేను ఇంతకుముందు వాళ్ళొక మాట చెప్పిండు, ఎందుకు పురుగు పడుతుంది అంటే అర్జున్ రథం నడుపుతున్నప్పుడు శీల ఊడిపోయింది, శీల పడ్డది.